ఓడిన తర్వాత కూడా అన్న మీద అక్కకు కోపం తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పదవులకు అలవాటైన నాయకులకు ప్రజాస్వామ్యంలో చోటు ఉండదని ఆంధ్ర ఓటర్లు నిరూపించిన చివరికి మళ్లీ పదవి కోసమే పోరాడుతున్నారు అని అన్నారు. ప్రజల కోసం నిలబడడానికి నీకు పదవులే కావాలా జగన్ రెడ్డి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. నీలంటోడు ఎమ్మెల్యే పదవికే అనర్హుడు అంటూ సొంత అన్నపైనే చేస్తున్న విమర్శలు వైఎస్ అభిమానుల్ని ఆలోచింపజేస్తుంది. ప్రతిపక్ష హోదా లేకుంటే ఎమ్మెల్యేగా పోరాడు, అంతే చిన్న పిల్లాడిలా చాక్లెట్ ఇస్తే కానీ స్కూల్ కి వెళ్ళను అన్నట్లుగా మాట్లాడితే ప్రజలు క్షమించరు. గత ప్రభుత్వంగా 5 ఏళ్లలో మీ వల్ల రాష్ట్రానికి ఏం మంచి జరిగిందో అసెంబ్లీకి వెళ్లి ప్రజలకు విన్నవించుకోండి, లేదంటే ఉన్న 11 సీట్లు కూడా లాగేసుకుంటారు అంటూ సలహాలు ఇచ్చినట్లుగా తన పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. అసెంబ్లీకి వెళ్లని నాయకులకు పదవులు ఎందుకు? అందరూ రాజీనామా చేసి ఆఫ్రికా అడవులకు లేదంటే అంటార్టికాకి వెళ్లండి, అంతేకాని ప్రజాస్వామ్యాన్ని అవమానించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె పోస్ట్ చూసిన వైఎస్ అభిమానులు షర్మిల చెప్పింది నిజమే కదా అంటూ గుసగుసలాడుతున్నారు. వైఎస్ జగన్ ఎంత ధైర్యమున్న నాయకుడైనా పాలనలోని మెలకువలు తెలియకుంటే పాలించడానికి అర్హుడు కాడు. షర్మిలకి అనుభవం లేకపోయినా వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉన్నందున జగన్ కంటే షర్మిల బలమే ఎక్కువని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆలోచనలో పడ్డారంట. ఇదే కనుక నిజమే అయితే వైఎస్ఆర్సీపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ వలసలు ఉండొచ్చు అని చోటా నాయకులు అనుకుంటున్నారు. బడా లీడర్లు, మాజీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ని బలోపేతం చేయాలి అనుకుంటే మాత్రం రాష్ట్రంలో జగన్ పని అయిపోయినట్టే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా జగన్ పతనానికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలి. ఇప్పుడు ప్రతిపక్ష ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక షర్మిల అవుతుందని, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ క్యాడర్ బలంగా నమ్ముతుంది. మరిన్ని వీడియోస్ కోసం జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.